ఆదోనిలో తీవ్ర విషాదం. స్విమ్మింగ్ పూల్లో పడి 5 ఏళ్ల బాలుడు ప్రిన్స్ మృతి. శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులు. ఇక వివరాల్లోకి వెళితే ఆదోని కొత్త బ్రిడ్జ్ గడితోట సమీపంలో ఉన్న ఈడెన్ గార్డెన్ స్విమ్మింగ్ పూల్లో పడి ప్రిన్స్ అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఆదోని పట్టణం ఇందిరానగర్లో నివాసం ఉంటూ 5 స్టార్ ఫైనాన్స్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న రవి దంపతులు తమ పిల్లలతో కలిసి స్విమ్మింగ్ పూల్కు వెళ్లారు. తండ్రి రవికుమార్ స్విమ్మింగ్ బెలూన్ తెచ్చేందుకు బయటికి వెళ్లగా చిన్నారి ప్రిన్స్ స్విమ్మింగ్ పూల్లో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెళ్లాడు. నీళ్లు తక్కువగా ఉన్నాయనుకుని లోతు ప్రదేశానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిన చిన్నారి అస్వస్థతకు గురై కొద్ది నిమిషాల్లోనే మృతి చెందాడు. చిన్నారి మృతదేహం వద్ద తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధించడం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ప్రజలకు ఆధుని టైమ్స్ న్యూస్ ద్వారా ఒక విన్నపం. వేసవి సెలవులు ఉండటంతో పిల్లలు ఇంటి వద్ద ఉంటారు. వారిపై తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కన్నేసి ఉంచటం చాలా అవసరం. ఎందుకంటే విద్యార్థులు రోడ్డు ప్రమాదాల్లో లేదా ఈత ఆడటానికి వెళ్లి తరచూ ప్రాణాలు కోల్పోతుంటారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలపై ఇంటి వద్ద నిఘా ఉంచవలసిందిగా ఆధుని టైమ్స్ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఫ్యామిలీతో స్విమ్మింగ్ పూల్ పోయినా సార్ పోతే పిల్లలు పెళ్ళిందని పోయేపాటికి స్విమ్మింగ్ పూల్లో పడిపోయి మా భార్య ఇద్దరు పిల్లల్ని డ్రెస్ చేంజ్ చేస్తుంది. పిల్లలు వాటికి స్విమ్మింగ్ పూల్లో పెట్టి పోయి బెల్లం తెచ్చేపాటి వల్ల పెద్ద స్విమ్మింగ్ పూల్లో పడి వెళ్ళిపోయినారు. అది ఎంత సరౌండ్ వెతుకబడి కింద ఎటువంటి వచ్చి పైన పెట్టి పెట్టేసి తెచ్చిపెట్టినారు. పైన అంతా 2-3 మినిట్స్లో జరిగింది. బాబు పేరు ఎన్ని వయసు ఎంత? 5 ఇయర్స్ 5 ఇయర్స్. ఇందిరానగర్ టీచర్స్ గారు. మీ పేరు? రవి. నా పేరు రవి. నేను వెనకలో ఉన్నాను. మిమ్మల్ని టచ్ చేసి పోయినాడు. మీరు ఇటువైపు పిల్లల కోసం ఇట్లా వచ్చినారు, వాడు అట్లా వెళ్ళిపోయినాడు. రైట్ ప్లే చేస్తాను. వస్తాడు ఇంకా రాలేదు. ఇట్లా వచ్చినాడు అన్న టచ్ చేసి నిలబడినాడు. పాయ కూర్చున్నాడు కదా, కూర్చున్నాడు దూగా ఇట్లా. కరెక్ట్ 12, 19, 25 21కి బయట 2 నిమిషాలు. మనీ ఇక్కడ ఉండాలి స్విమ్మింగ్ పూల్. ఎవరు? మన రవి కొడుకు వాడు ప్రిన్స్. రీటా వాళ్ళు రీటా పెద్దోడు చనిపోయింది. అదే గమనించుకోలేదు. స్విమ్మింగ్ పూల్ చనిపోయాడు. ఒక్క నిమిషం. ఉన్నాను వాడు తీసేది కూడా చూసాను. కాదు మర్చిదే బ్యాగ్ అప్పుడు. మీరు ఎక్కడ సార్? అక్కడే ఉంటుందా? మా ఇంటి దగ్గర సార్. పిల్లలు అందరు కలిసి ఆడుకుంటాం. మీ పేరు? నా పేరు వజ్రాశ్రీ పాస్టర్. రవి వాళ్ళు ఇంటికి వచ్చినారు మీరు? అక్కడ చర్చ్ ఉంది కదా, చర్చ్. 1 minute సార్. అంతే 1 minute. ఓకే 1 minute. ఇప్పుడు 1 నిమిషం కూడా బాగా పైకి కిందకి పట్టుకున్నాను.
ఆ పిల్లోడి తగిలింది అక్కడ ఉన్న వ్యక్తికి, అతను మనకేం తగులుతుంది. ఆ చివర అతనికి తగిలి చూశాడు వంగినాడు. చూశాడు అదిగో డౌట్ వచ్చింది. అతనే తీసింది. అదిగో పట్టుకున్నారు అది అతనే కాలైతే అది అతనే తీసింది. అక్కడ చెయ్యి ఇట్లా పెట్టి పెట్టి ఫింగర్స్ నాకు